హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు నాయన, గొప్ప దేవుడా, మంచి దేవుడా. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ కూడా ఈ ఆదివారపు ఉదయకాల సమయంలో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మా ప్రేమాభివందనలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా గత వారం నుంచి ఈ వారం వరకు మనల్ని సజీవుల లెక్కల్లో భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి దీవించి ఆశీర్వదించినటువంటి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి గత వారం మనం మాట్లాడుకున్నటువంటి రీతిలో దేవుడు మనకు ప్రత్యక్షపరిచినటువంటి ఆ ప్రత్యక్షతలో భాగంగా రెండవ భాగంగా కీర్తనల గ్రంథంలో నుండి 123వ కీర్తన 1-2 వచనాల ప్రకారం కొన్ని మాటల్ని ఈరోజు కూడా ధ్యానం చేసుకుందాం. అక్కడ ఆ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట ఆయన చక్కగా చెప్తున్నాడు. యజమానుడు దాసుడు యజమానుని చేతి తట్టు చూస్తాడు అని అక్కడ రాయబడి ఉంది. యజమానుని చేతి తట్టు ఎందుకు చూస్తాడు అంటే తనకు సహాయం కావాలని చూస్తాడు. దాసుడు చేసిన పనికి ప్రతిఫలం అనేది యజమానుడు ఇస్తాడు కదా అని నమ్మకంతో ఆయన పని ముగించుకున్నాక నాకు ప్రతిఫలం నాకు కావాలి, ఈ రోజు కూలి నాకు కిట్టుతుంది, నాకు ముట్టుతుంది అని యజమానుని చేతి వైపు ఆ దాసుడు చూస్తాడు. దాసుడు ఖచ్చితంగా పని చేయాలి, పని చేసే వానికి జీతం ఉంటుంది అని బైబిల్లో చెప్పబడింది. పని చేయువాడు జీతానికి పాత్రుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మాట చెబుతుంది. కాబట్టి మనము ధైర్యంగా పని చేయగలిగినప్పుడు ప్రభువు తట్టు, మన యజమానుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని తన పని కొరకు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అని గత వారంలో మనం చెప్పగలిగాం. ఆకాశమందు ఆశీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మన కన్నులు దేవుని వైపు చూడాలి అని ఇక్కడ ఈ లేఖన భాగం మనకి బోధిస్తుంది. ఇందులో సారాంశం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి మర్మము కూడా ఏంటంటే, దేవుని వైపు ప్రతి ఒక్కరు కూడా చూడాలి. దేవుని చేతి తట్టు మనకు సహాయం కొరకు చూడాలి. ప్రియులారా, చాలా మంది వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఎన్నో పనులు చేసుకుంటుంటారు, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మరి వారు పెద్దవారు అవ్వటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఒక మనిషి దేవుని సహాయం లేకుండా సంపాదించవచ్చు. అది ఎలాగంటే అక్రమంగా, అన్యాయంగా సంపాదించవచ్చు. కానీ ఆ సంపాదన వలన ఆయనకు మనశ్శాంతి అనేదే ఉండదు, నెమ్మది అనేదే ఉండదు. కానీ దేవుడు చేతి నుండి వచ్చేది మనం తీసుకుంటే గనుక మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది. మన అవసరానికి సరిపడ సహాయం అనేది దేవుడు దగ్గర నుండే వస్తుంది అని ఈ రోజున నేను చెప్పగలుగుతున్నాను. చదువుకుందాం మాటలు, ఈ మాటలు చదువుకుందాం ఒకసారి. ఇక్కడ దాసుడు అనగా నీవు నేను, యజమానుడు అనగా మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు మనం ఎప్పుడు కూడా, ఆయన చేతి వైపు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు దీవిస్తాడా, ఆశీర్వదిస్తాడా, ఆయన ఎప్పుడు మన పట్ల కరుణిస్తాడా అనేటటువంటి ఈ
కనుచూపు, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము ఆయన మీద, ఆయన ఈ ఓపిక, ఈ ఏకాగ్రత అంతా కూడా ఆయన మీద మాత్రమే ఉంచుకోవాలి తప్ప ఈ ఫోకస్ అనేది ఇంకా డైవర్ట్ కాకూడదు. చాలా మందికి ఈ రోజున నిద్ర లేవు. ఎందుకు తెలుసా? చాలా మంది వాళ్ళ నిన్న వచ్చింది, మైక్రోసాఫ్ట్లో ఒక ప్రాబ్లం వచ్చింది. దానిలో మన డాటా అంతా గల్లంత అయింది. ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు కొన్ని రద్దయినాయి. బ్యాంక్స్లో మనకి ఎంత మన లావాదేవీల యొక్క చిట్టాలు కూడాను తారుమారైనాయి. అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా నష్టం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ అని, డిపాజిట్స్ అని, ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, లేకపోతే అకౌంట్లో నిలువ ఆదాయం అని వాళ్ళు ఎన్నో రకాలుగా డబ్బులు ఆదా చేసుకున్నారు. మరికొంతమంది బిట్ కాయిన్ అని, లేకపోతే ఇంకా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ అని పెట్టుకొని వాళ్ళు రకరకాలుగా ఎప్పుడు సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని 24 గంటలు నిద్ర మానుకొని డబ్బు మీద ఆశతో, డబ్బు మీద పేరాశతో సడన్గా పెద్ద ధనవంతులైపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అరే బాబు, ముందు కష్టపడు, ప్రభు వైపు చూడు. దేవుడు నీకు వ్యాపారాత్మకమైన అభిషేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తే గనుక చేయడంలో తప్పు లేదు. నువ్వు వ్యాపారస్తుడు అవుతావు కానీ నువ్వు దాసుడు బావు. దాసుడు అనగా పనివాడు, దేవుడు చెప్పేది చేసేవాడు. దేవుడు చెప్పేది చేసేవాడు. ఫోన్ చేసి పిల్లు. అలాగే ప్రియులారా, మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిఫలం అనేది దేవుడిస్తాడు. ప్రతిఫలం అనేది దేవుడి వైపు, దేవుడు దగ్గర నుంచి తెచ్చుకోవడానికి మనము ఆశపడాలి, చూడాలి. ఈ లోకములో అన్ని వ్యవస్థల కన్నా దేవుడు గొప్పవాడు కాడా? ఇదంతా కూడా తన మహత్తు గల మాట చేత సర్వస్వం నిర్వహిస్తున్నాడే దేవుడు. ఆకాశాన్ని, భూమిని శూన్యములో వేలాడదీసిన దేవుడు, సర్వ సృష్టిని శూన్యములో చేసిన దేవుడు. ఆయనకంట గొప్ప ఆశీర్వాదాలు ఎవరిస్తారని? తప్పు కాదు, ఇందాక చేసే ప్రయత్నాలన్నీ తప్పు కాదు, కానీ దేవుడు లేకున్నా చెయ్యొద్దు. అది ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరంటే దేవుడు. దేవుడు లేకున్నా చేయదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మంచి చదువు ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, గిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడు దేవుడు. తనకన్నా తెలుగు తక్కువ వారికి, తనకన్నా జ్ఞానం తక్కువ వారికి, తనకన్నా టాలెంట్స్ లేని వారికి ఉన్నతమైన ఉద్యోగాలు దొరకవచ్చు. కారణం ఏంటంటే, చదువు ఉంది కదా, జ్ఞానం ఉంది కదా అని అన్ని మనం అనుకున్నట్టుగా వచ్చేస్తాయి అనుకుంటే చాలా తప్పు. దేవుని ఏర్పాటులో, దేవుని ఉద్దేశాల్లో మనము గనక ఆయన పని చేయవలసిన వారమై ఉంటే కనుక మనకి ఎన్ని తెలివి ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎంత పరిణతి ఉన్నా, మెచ్యూరిటీ ఉన్నా, మనకి మనం అనుకునే స్టేటస్కి వెళ్ళలేం.
కానీ దేవుడు అనుకున్న స్టేటస్లోనికి మనల్ని దేవుడే తీసుకొని వెళ్తాడు. మనల్ని దేవుడే తీసుకొని వెళ్తాడు. మన స్టేటస్ కన్నా గాడ్ స్టేటస్ లోనికి మనల్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. That was the real blessing for us. మనకి నిజమైన ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు ఇచ్చే స్టేటస్ లో మనం ఉండగలిగేటప్పుడు మనకు మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, ఎన్నో విధాలుగా ఈ లోకంలో ఘనత ఉంటుంది. ఆ రకంగా మనం ఆలోచన చేయాలా, ఆ విధంగా మనం ఆలోచన చేయాలా, ఆ విధంగా మనం ప్రభు పట్ల పనిచేయాలి. దేవుని ఆలోచనలు ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి, దేవుని యొక్క మనస్సు ఏంటి ఎరిగి ప్రవర్తించడం అనేది, తెలుసుకొని పనిచేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనకొక యజమాని ఉన్నాడు, మనకొక ప్రభువు ఉన్నాడు, మన హృదయాల్ని ఏలే రాజు ఉన్నాడు, మన జీవితాలను నడిపించే నాయకుడు ఉన్నాడు. మనకి మన కుటుంబాలను, మన పరిచయాలను అందులో కావలసిన ప్రతి అవసరతను తీర్చడానికి ప్రభు రాజు యజమానుడు ఉన్నాడు మనకి. అది భౌతికపరమైనదా, మెటీరియల్ పరమైనదా, లేకపోతే వస్తుపరమైనదా, వాహనపరమైనదా, వ్యక్తిగత పరమైనదా, కుటుంబ పరమైనదా, పరిచర్య పరమైనదా, ఆర్థిక పరమైనదా, ఆత్మీయ పరమైనదా, ఏ అవసరత అయినా సరే దాన్ని తీర్చటానికి మనకొక యజమానుడు ఉన్నాడు. మనకొక యజమానుడు. ఇంకా యజమానుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అనే విషయాలన్నీ గత భాగంలో నేను చెప్పుకొచ్చాను. రెండవ భాగంలో దాసుడు ఎలా ఉండాలి, యజమానుడు దగ్గర దాసుడు ఎలా ఉండాలో 2-3 మాటలు తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. మొదటిగా దాసుడు తన యజమాని పట్ల నమ్మకస్తుడై ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకస్తుడిగా ఉండాలి. యజమానుడు నమ్మకస్తుడే, కానీ యజమానుడి పట్ల దాసునికి ఉండాల్సింది ఏంటంటే నమ్మకత్వం అనేది ఉండాలి. యజమానుడి పట్ల దాసునికి నమ్మకత్వం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎవరట? మోషే దేవుని ఇల్లంతటి, అంటే దేవుని పని అంతట్లో, దేవుడిచ్చిన బాధ్యతలను నిర్వహించిన దానిలో, దేవుడిచ్చిన పనిలో నమ్మకస్తుడు. ఎవరైనా నమ్మకస్తుడు. ఏమైంది అక్కడ? దేవుడు చెప్పి తిట్టారు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నమ్మకస్తుడు. అలాగే తన భక్తులమైన మనము, తన దాసులమైన మనము దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు
కలుగుతాయి అని రాయబడి ఉంది. నమ్మకమైన వానికి మెండైన దీవెన, నమ్మకస్తుడికి మెండైన దీవెనలు వస్తాయి. హల్లెలూయా. దేవుని పనిలో నిర్లక్ష్యం పనికిరాదు. దేవుని పని అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా నిర్లక్ష్యంగా చేసేవాడు శాపగ్రస్తుడు. ఇది దేవుని పని, దేవుని తోటలో పని, దేవుని కోటలో పని అని గత భాగంలో మనం చెప్పుకున్నాం. దేవుని బాటలో పని. ఇంతవరకు నీవు నీ ఆలోచన చొప్పున, నీ ఉద్దేశాల ప్రకారం, అలాగే నీకు మనసుకు వచ్చినట్టుగా అనేక విధాలుగా, అనేక రకాలుగా నీ సొంత ఉద్దేశాలతో, ఊహలతో, నీ సొంత మార్గాల్లో నువ్వు ప్రయాణం చేసి వెళ్ళావు. కానీ నీ ఉద్దేశాలు వేరైనప్పుడు, దేవుని ఉద్దేశాలతో నీ ఉద్దేశాలు సరిపడినప్పుడు, దేవుని మార్గం వేరు, నీ మార్గం వేరైనప్పుడు, దేవుని ఆలోచన నీ ఆలోచన వేరైనప్పుడు, దేవుడి పని నీ పని వేరైనప్పుడు నీకు ప్రతిఫలం ఎలా వస్తుంది? నువ్వు దేవుడి దగ్గర సంపూర్ణంగా సమర్పించుకొని లోబడి బలియాగమైనటువంటి పశువుగా నీవు యాగానికి, త్యాగానికి సిద్ధపడిన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న నీవు మరలా నీ ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటే అవి జరగవు. దేవుడు ఆలోచనలు సిద్ధింపవు, దేవుడి ఉద్దేశాలు సిద్ధింపవు, దేవుడి ప్రణాళికలు నెరవేరవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు దేవుడి దగ్గర నమ్మకస్తుడిగా ఉండలేవు, మెండైన దీవెనలు పొందలేవు. నీకు నీ పని చేసుకెళ్ళిపోతే నువ్వు, అది నీ పని అవుతుంది, అది దేవుడి పని అవ్వదు. అది దేవుని పని అవ్వదు. నీ పని ప్రక్కన పెట్టి దేవుడి పని ఏంటనేది ఆలోచన చేసి దేవుడి పనితో ముందుకు వెళ్తే గనక, దేవుడి ప్రణాళికతో ముందుకు వెళ్తే గనక, దేవుడి మార్గాల్లో నువ్వు నడిస్తే గనక ఖచ్చితంగా నువ్వు యజమాని తట్టు నువ్వు చూడగలవు. లేకపోతే ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అది ఇది లేదని అని అంటే అలాగే వెళ్ళిపోతాయి. దేవుడు పక్షపాత కాడు. అన్యుడికి పోషిస్తున్నాడు, క్రైస్తవుడికి పోషిస్తున్నాడు. దేవుడు పని చేసేవాడికి పోషిస్తున్నాడు, దేవుడు పని చేయనివాడికి పోషిస్తున్నాడు. ఆయన కరుణిస్తున్నాడు. ఆయన కరుణించేంత వరకు, అంటే ఆయన కరుణించేదంటే ఆయన కరుణలో, ఆయన కృపలో, ఆయన దయలో నీకు నాకు ఏదైనా ఆశీర్వాదంగా వస్తే దానివల్ల నీ కుటుంబానికి కానీ నీ పరిచర్యకి కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అని నేను చెప్తున్నాను. లేదు అంటే ఈ లోకరీతిన నువ్వు ఎంత తెచ్చుకున్నా, ఎంత సంపాదించుకున్నా రాబందుల్లాగా పీక్కు తినేస్తారు నీ ఆస్తిని, నీ ఆనందాన్ని. ఇది జాగ్రత్త పడాల్సినటువంటి సమయం. దేవుని మార్గాల్లో నడిచేటప్పుడు గుర్తించుకోవలసిన జాగ్రత్తలు, మన వ్యక్తిత్వాన్ని, మన అలవాట్లని, మన కోరికల్ని, మన ఉద్దేశాలని, మన ఊహల్ని, మన తలంపుల్ని దేవుని చిత్తం నెరవేర్చుకోవడానికి, దేవుని మహిమ కొరకు మనం వాటిని వదులుకొని, మార్చుకొని
దేవుని ఉద్దేశాల తలంపుల్లోనికి మనం రావాలి. అది నమ్మకం. తర్వాత నమ్మకస్తుడు మనస్ఫూర్తిగా దేవుడి కొరకు కష్టపడతాడు. నిజాయితీగా, నిలకడగా, నిరాడంబరంగా, నీతిగా, న్యాయంగా బ్రతుకుతాడు. గుర్తుంచుకోండి, మనస్ఫూర్తిగా కష్టపడతాడు. దేవుడే ప్రతిఫలం ఇస్తాడని కష్టపడతాడు. కానీ నిరాడంబరంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, నిలకడగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, న్యాయంగా ఆయన ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవదిగా తను జవాబుదారీతనాన్ని కనపరచాలి. ఉదాహరణకి దేవుడు నీకు ఒక పని ఇచ్చి ఆ పనికి నీకు ఒక కొంత ద్రవ్యాన్ని ఇచ్చి, లేకపోతే నీకు కొంత హక్కునిచ్చి, ఇది దీని కొరకు ఖర్చు పెట్టాలి అని చెబితే గనుక, దాని కొరకు ఖర్చు పెడితే గనుక జవాబుదారీతనం. లేదా నీకు ఫలానా పని కల్పించి అసైన్మెంట్ ఇచ్చి, ఆ అసైన్మెంట్ లేక ఆ పని చేయమని, పూర్తి చేయమని నీకు ఆజ్ఞాపించినప్పుడు ఆ పనిని నువ్వు పూర్తి చేసి జవాబుదారీతనంతో ప్రభు దగ్గరకు వచ్చి నిలబడాలి. ఉదాహరణకి నేను ఒక 10 గ్రామాలకి సువార్త చెప్పమన్నాడు దేవుడు అనుకుందాం. ఆ 10 గ్రామాలకు సువార్త చెప్పకున్నా ప్రభు చేతట్టు చూస్తే కుదరదు. అడుగు, సువార్త చెప్పమన్నావు, నాకు ప్రయాణానికి ఖర్చులు కావాలి, నాకు వసతికి ఖర్చులు కావాలి, నాకు భోజనానికి ఖర్చు కావాలి, నేను అక్కడ ప్రకటించడానికి కావలసిన పత్రికలు ఉండాలి, లేకపోతే మైక్ సిస్టమ్ ఉండాలి, రకరకాలుగా ఏవైనా అవసరతలు ఉంటే కనుక ఆ అవసరతల కొరకు ప్రభు దగ్గర విన్నవించుకు అవి ఇస్తాడు. అవి చేసిన తర్వాత, ఆ సువార్త ప్రకటించుకొచ్చిన తర్వాత ప్రతిఫలాన్ని అడుగు దేవుడికి. నా కుటుంబానికి దూరంగా నేను ఉన్నాను, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. లేక ప్రభువా ఈ పని ఇచ్చావు, ఏమైనా ఆత్మలు నటిస్తున్నావా, లేకపోతే ఏంటి? నీకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించే కొద్దీ, చేసే కొద్దీ, చెందే కొద్దీ అక్కడ ఆత్మ రక్షించబడ్డమో, అద్భుతాలు జరగడమో, ఆశ్చర్యకారులు దేవుడు చేయడమో, ఎవరిని నీకు పరిచయం చెయ్యాలో, ఎవరితో నువ్వు సహవాసం చెయ్యాలో, లేకపోతే ఏ ఆత్మ నీకు దేవుడు ఇస్తున్నాడో, అది దేవుని ప్రణాళికలో భాగంగా నీ జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. ప్రభు పని చేసిన ఆ వారం 10 రోజులు 10 గ్రామాలకి సువార్త ప్రకటించుకొచ్చిన తర్వాత నీకు ఒక 10 లక్షలు వచ్చేదానికన్నా, ఒక ఆత్మ రక్షణ పొందుకుంటే దానికన్నా ఎంతో బహుమతి ఉంది. దేవుని రాజ్యంలోనికి ఒక ఆత్మ వస్తుంది. కాబట్టి ఆర్థిక పరమైన వాటి కోసం చింతపడకండి, ఆహారం కోసం చింతపడకండి. దేవుడు పనేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని పని ఏంటి, దేవుని చిత్తం ఏంటి? దేవా నేను ఎందుకు ఆ ఊరు వెళ్ళాలి, నీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయో నాకు తెలియదు. సరే ఊరు వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నానండి. దేవుడు మీకు ఏ పని చేయమన్నాడు, లేక ఒక 10 మంది కోసం ప్రార్థన చేయమన్నాడా, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, నీకు హాని చేసే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, నీ శత్రువును ప్రేమించమన్నాడు, నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయమని, నీ దేశం కొరకు ప్రార్థన చేయమన్నాడు, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అదేనా చెయ్యు. అసలు దేవుడు నిన్నేం చేయమంటున్నాడు? చాలా మంది సంఘాల్లో పరిచర్యలు కోరుకుంటారు కానీ సువార్త పరిచర్యలు కోరుకోరు. చాలా మంది సేవకులకి, సంఘస్థులకి వాక్యం చెప్పేయాలి, పులిపిటి ఎక్కిపల్లి మైక్ పెట్టేయాలన్న
దురద ఆతురత ఉంటుంది తప్పించకండి, ఆయాసమే ఉంటుంది కానీ పేరాస ఉంటుంది కానీ దానికి ఆల్రెడీ ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. మీకు అందరికీ కాదు. బయట మైక్ ఇస్తాడు దేవుడు, కానీ సంఘంలో పులిపీటి మీద మైక్ చాలా మందికి ఇవ్వడు దేవుడు, ఒక్కరికే ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటి కోసం పోటీ పడకండి. విశ్వాసం నువ్వు, నీ పిలుపేంటి? సేవకుడు నువ్వు, నీ పిలుపేంటి? నాయకుడు నువ్వు, నీ పిలుపేంటి? ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. నీ పిలుపులో భాగంగా, నీ పనిలో భాగంగా నీకు ఇచ్చిన తలంతులు కానీ, నీకు ఇచ్చిన గిఫ్ట్స్ కానీ, నీకు ఇచ్చిన పని కానీ ఏంటి, వాటి ప్రకారం నేను చేయమంటున్నాడు దేవుడు. 10 తలంతులు ఇస్తే దాన్ని, ఆ 10 తలంతుల్ని నువ్వు ఉపయోగించుకొని దాన్ని 10 నాణాలు ఇస్తే 20 నాణాలుగా చేస్తే ఫలా నమ్మకమైన దాసుడా అంటాడు. 5 నాణాలు ఇస్తే దాన్ని 10 చేస్తే ఫలా నమ్మకమైన దాసుడా అంటాడు. ఆ నాణ్యాలని డెవలప్ చేయకున్నా, వాటి కోసం పని చేయకున్నా, వాటిని భూమిలో దాచిపెట్టి తిరిగి యజమానిని నిందించే వాడికి ఆశీర్వాదం రాదు. నిన్ను పిలిచి, నీకు తలాంట్ ఇచ్చి, నీకు గిఫ్ట్ ఇచ్చి, నీకు టాలెంట్ ఇచ్చి, ప్రకటించే కృపనిచ్చి, ప్రార్థించే కృపనిచ్చి, స్వస్థపరిచే వరం ఇచ్చి, ప్రవచించే వరం ఇచ్చి, బోధించే వరం ఇచ్చి, ఎన్ని దేనికి అంటే గొయ్యి తీసి పాతేయటానికి కాదు, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవటానికి మాత్రమే అని ఈ రోజున నీకు ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జవాబుదారిత తర్వాత అడుగుతాడు. ఒకవేళ నీ పొరుగు వానికి సువార్త చెప్పావా, ఆ పొరుగు వాడు చనిపోతే గనక ప్రభు నిన్ను పట్టుకుంటాడు. అది పొరుగు వారి కోసం అట్లీస్ట్ ప్రార్థన చేసావా? నీ పొరుగు వారి కోసం, నీ ఊరోరి కోసం, నీ వారాల కోసం, నీ వీధుల కోసం ప్రార్థన చేసావా? సువార్త ప్రకటించావా? వాళ్ళు నమ్మని నమ్మకపోని ప్రకటించావా? ప్రార్థన చేసావా? లేదా? వాడు చచ్చిపోతే, వాడు నరకానికి పోతుంటే, వాడు నరకానికి పోవడానికి నువ్వేం చేశావు, నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదు, ఎందుకు సువార్త ప్రకటించలేదు అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు తప్ప ఆ ఆత్మ కోసం మనం జవాబుదారితనం చెప్పాలి. ఆ ఆత్మ కోసం మనము జవాబుదారితనం. ప్రియులారా, ఇవన్నీ కూడా మనం చేయకపోతే గనక మనం ప్రభువు ఇచ్చే ప్రతిఫలం కోసం ఎదురు చూడకూడదు. నీకు ఎన్ని పట్టణాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు, నీకు ఎన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు, నీకెన్ని వరాలు ఇచ్చాడు దేవుడు, నీకే కృపనిచ్చాడు దేవుడు, నీకే పరిచయం ఇచ్చాడు దేవుడు. గో మూవ్ ఆన్ విత్ దెమ్. వాటితో వెళ్ళు, వాటిని ఉపయోగించుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనమే గనక జవాబుదారితనం అనేది దేవుడి దగ్గర ఉంచకపోతే గనక ఇంకా దేవుని ఇంట్లో నమ్మకత్వం ఎలా కనపరుస్తాం, దేవుని బహుమతిని ఎలాగ మనం తీసుకుంటాం, దేవుని ప్రతిఫలాన్ని ఎలాగ పొందుకుంటాం చెప్పండి. మీరే చెప్పాలి దీనికి. మూడవదిగా దాసుడికి ఉండాల్సిన లక్షణాలు. మొదటిది నమ్మకత్వం ఉండాలి, రెండవది
జవాబుదారితనం ఉండాలి. అదే చెప్తున్నాను. అలాగే పరిచర్యలో సేవకుడు లేనప్పుడు ఆ పరిచర్యని కాపాడే ధర్మం పాస్టమ్మ గారికి ఉండాలి. ఇంట్లో యజమాని లేనప్పుడు పిల్లల్ని ఆదరించే, పిల్లల కోసం పరిచర్య చేసే, పిల్లల్ని కాచి కాపాడే, పిల్లలకు బోధించే, జాగ్రత్తలు చెప్పే బాధ్యత భార్య తీసుకోవాలి. ఇప్పుడు అమ్మా నాన్నల్లో అమ్మ అంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, నాన్న అంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. నాన్న చెప్పే మాట ఎప్పుడు కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది పిల్లలకు. కాబట్టి అమ్మ చెప్పే మాట తీయగా చల్లగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అమ్మని బ్రూడీ కొట్టించవచ్చు, బోల్తా కొట్టించవచ్చు. అమ్మ అయితే కేకలేదు, నాన్న అయితే షౌట్ చేస్తాడు. కానీ నాన్నకి కోపం తెప్పించే పని పిల్లలు చేయకూడదు, పిల్లలకి కోపం తెప్పించే పని తల్లిదండ్రులు కూడా చేయకూడదు. ఒకరికొకరు అరుచుకుంటే, కరుచుకుంటే, విసురుకుంటే అక్కడ ఎడబాటు, అక్కడ వ్యత్యాసం, అక్కడ దూరం పెరుగుతాయి తప్పించి కానీ సమాధానం అనేది అక్కడ రాదు. అలాగని పిల్లలు చేస్తున్న ప్రతి తలకాయ నొప్పి పనికి తల్లిదండ్రులకి ఎంత అనారోగ్యం వస్తుంది, ఎంత కోపపడుతున్నారు, కోపాన్ని అణుచుకుంటే వాళ్ళ శరీరంలో ఎంత డ్యామేజ్ అవుతుంది, బీపీ వస్తుందా, షుగర్ వస్తుందా, ఆవేశం వస్తుందేమో, ఆయాసం వస్తుందేమో అని పిల్లలు కూడా గమనించాలి. ఎందుకు మనం తల్లికి తండ్రికి అనారోగ్యకరంగా వాళ్ళని మన వల్ల, మన పనుల వల్ల వాళ్ళు అంత సఫర్ అవుతున్నారు, అంత కోపడుతున్నారు. వాళ్ళు చెప్పే మాట విందాంలే, ఒక గంట గడియ వాళ్ళు చెప్పినట్టుగా కూర్చుందాంలే, చేద్దాంలే అనేటటువంటి తత్వం కూడా పిల్లల్లో లేదు ఈ రోజు. తిరిగి ఏమన్నా తల్లిదండ్రులు అంటే పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ లాగా, ఈగోస్ లాగా ఫీల్ అయిపోయి రకరకాలుగా నమ్మకత్వాన్ని, జవాబుదారితనాన్ని చూపించు. మళ్ళీ పిల్లలకి ఆకలిస్తే అన్నంకి మనం బాధ్యత వహించాలి, పిల్లల చదువులకు మనం బాధ్యత వహించాలి. ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకుని పెద్ద అయిన పిల్లలకనేంత వరకు మనమే బాధ్యత వహించాలి. పిల్లలు కూడా ఇది ఆలోచన చేయాలి. టైం టేబుల్, డిసిప్లైన్ అనేది మన జీవితాల్లో మనకు ఉండాలి. దేవుని యొక్క క్రమశిక్షణలో మనం ఉండగలిగినప్పుడు మనకు ఆశీర్వాదాలు అనేవి మిక్కిలి సమృద్ధిగా కలుగుతాయి. ఉదాహరణకి 3వ భాగంలో మనం 3వ అంశంగా చెప్పుకున్నది ఏంటంటే ఒకరికే దాసుడై ఉండాలి. ఇటువైపు డబ్బు ఉందనుకోండి, ధనం, ఇటువైపు దేవుడు. ధనానికి దాసుడైన వాడు దేవుడికి దాసుడు అవ్వలేడు, దేవుడికి దాసుడైనవాడు ధనానికి దాసుడు అవ్వలేడు. ధనం వెనకతలు వస్తుంది. దేవుడికి దాసులమైతే ధనం వెనకతలు వస్తుంది, డబ్బు వెనకతలు పరిగెడతలు. కానీ డబ్బు వెనకతలు పరిగెట్టేవారు దేవుడు వెనకతల పరిగెత్తలేరు. బోల్డ్ అన్ని మాటలు ఉన్నాయి, మనం చెప్పుకోగలుగుతాం. మత్తయి సువార్త 6:24 మాట ఉంటుంది. ద్విమనస్కుడట అస్థిరుడు అని యాకోబు పత్రికలో రాయబడి. 2 మనస్సులు కలిగిన వాడు స్థిరుడు కాడు. 2 పడవల మీద కాలేస్తే ప్రయాణం చేయలేడు. 2 దోణుల మీద కాలేసి సముద్రం అంతా ఈదలేడు. ఒక దోణిలో ఉండాలి, ఒక పడవలో ఉండాలి. ఆ పడవ క్షేమంగానే వెళ్తుంది. ఈ రోజున మనము 2 మనసులతో దేవుడిని ఆరాధన చేయాలి. ఒకవైపు దేవుడు అంటే నమ్మకం, ఒకవైపు దేవుడు అంటే నమ్మకం లేదు. ఒకవైపు ఏమో నాన్న జాషువా అలా అప్పారావు అంకులు కార్ తారమిస్తారు, తీసుకోమ్మా
సారీ అండి, ఖాతాలో ఇస్తాడు. నా ఫోన్తో ఫోన్ చేసి నా ఫోన్తో ఫోన్ తీసుకొని బిల్ ఎంత అయింది అడుగు, పే చేద్దాం. సారీ అండి, మధ్యలో మెకానిక్స్ ఫోన్ చేస్తాం, కారు కొంచెం రిపేర్ అయింది, క్షమించాలి. ఒకరు దేవుడికి దాసుడుగా ఉండి, ఫోన్ చేయండి, దేవుడికి దాసుడుగా ఉండి ధనానికి దాసుడుగా ఉండాడు. ఒకడు దేవుడిని నమ్ముతూ దేవుడి పట్ల అపనమ్మకాన్ని కలిగి ఉండకూడదు. విశ్వాసం ఉంచుతూ అవిశ్వాసంతో ఉండకూడదు. రెండు మనసులు ఉన్నవాడు అస్థిరుడు అని చెప్పబడింది. కాబట్టి ప్రియులారా, ఈ దాసుని తత్వం ఒక్కరే, యేసు ఒక్కనే ప్రభు, అంతే తప్ప మన మీద అబద్ధం అనేది ప్రభువుగా ఉండకూడదు, మన మీద అవిశ్వాసం అనేది ప్రభువుగా ఉండకూడదు, మన మీద అపవిత్రాత్మ ప్రభువుగా ఉండకూడదు, మన మీద ధనము ప్రభువుగా ఉండకూడదు, ఇంక ఏది కూడా మన మీద ప్రభువుగా ఉండదు. దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, యజమానుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనం ఎవరికి దాసులమై ఉన్నాం? ఈ రోజున దాసులము, మనం ఎవరికి దాసులం? ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున మనలో నమ్మకత్వం ఎక్కడుంది? ఈ రోజున మనలో జవాబుదారితనం ఎక్కడుంది? అర్థం చేసుకోండి. దేవుడు కరుణించేంత వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. పనివాడు జీతానికి పాత్రుడు. ఆయన చేయి ఆదరించే చెయ్యి, ఆయన చేయి ఆశీర్వదించే చెయ్యి, అభిషేకించే చెయ్యి, అద్భుతాలు చేసే చెయ్యి, అక్కర్లు తీర్చే చెయ్యి, చనిపోయిన వారిని సైతం లేపే చెయ్యి, రోగులను స్వస్థపరిచే చెయ్యి, దయ్యాలను వెళ్ళగొట్టే చెయ్యి, సింహాల నోరును ముయించే చెయ్యి, ఆకాశ ధాన్యాలను కురిపించే చెయ్యి, ఆకాశపు వాకిండ్లను విప్పే చెయ్యి, పరలోకపు తలుపును తెరిచిన చెయ్యి, నిన్ను నన్ను విడిచిపెట్టదు. ఆయన చెయ్యి రక్షింప నేరకు ఇరినట్లు కురిచ కాలేదు. ఇంకొక మాట చెప్పనా మీకు? 127వ కీర్తన 2వ వచనంలో, నిద్రించుచున్న వారికి కూడా ఆయన ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. పగలంతా కష్టపడి శ్రమపడి చెమట కాచి కష్టపడిన నీవు ఆ కష్టానికి ప్రతిఫలమే కాకుండా ఏ పని చేయకున్నా చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నీకు ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. అంటే ఏ పని పాట లేకుండా శుభ్రంగా పడుకునేది కాదు దీని అర్థం. అంటే నువ్వు కష్టపడే సమయంలో కూడా నీకు కార్యం చేయగలిగిన దేవుడు. నువ్వు కాస్త విరామం తీసుకున్నా, విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా నీకు సహాయం చేస్తున్న దేవుడు. అంటే 24/7 దేవుడు నీ పక్షాన్ని నిల్చున్నాడు. 24/7 దేవుడు నీకు సహాయం చేయడానికే ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. కాకపోతే నువ్వు దేవుని విషయాల మీద మనసు పెట్టు. జీతం ఇచ్చే చెయ్యది, జీతం ఇచ్చే చెయ్యి మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇయ్యగలిగిన చెయ్యి, చేయగలిగిన చెయ్యి. ఎఫెసీ 3:20లో ఆ మాట ఉంటుంది. నువ్వు అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అత్యధికంగా ఇచ్చే చెయ్యి యేసయ్యా చెయ్యి. మునిగిపోతున్న పేతురును పైకి లేవనెత్తిన చెయ్యి.
మునిగిపోతున్న శిష్యులను, చింతపడుతున్న శిష్యులను, కలవరపడుతున్న శిష్యులను ఆదరించిన చెయ్యి, కాపాడిన చెయ్యి. అందుకోసమే నా చిన్ని నావలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. నా చిన్ని నావలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. ఎందుకు అంటే ఆయన చేయి ఆదరించే చేయి, ఆశీర్వదించే చేయి, అద్భుతాలు చేసే చేయి. హల్లెలూయా. శత్రువు చేయిని విరగగొట్టే చేయి, తన రెక్కల క్రింద మనల్ని దాచి మనలో ఎన్ని బొక్కలున్నా ఆయన రెక్కలతో కప్పుతున్న దేవుడు. ఎవరికి చెప్పుకుంటాం సిగ్గుచేయటం, ఎవరికి చెప్పుకుంటాం సిగ్గుచేయటం. ప్రపంచమంతటా అందరిలో ఏదో ఒక్క బలహీనత. మన లెక్కలు తీర్చే దేవుడు, మన లెక్కలు కట్టే దేవుడు, మన లెక్కలు కట్టే దేవుడు, మన లెక్కలు తీర్చే దేవుడు. మన లెక్కలు, మన తిక్కలు తీర్చే దేవుడు. కాబట్టి పిల్లరా, ఈ రోజున మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఏలి అని ఒక విధవరాలతో ఫుడ్ లేని సమయంలో 3.5 సంవత్సరాలు ఆ ఇంటికి ఫుడ్, ఏలియాకి ఫుడ్ ఇచ్చాడు దేవుడు. ఏం చెప్తాం మనం చెప్పండి? ఏ విధంగా ఆయన చేయి కురుచయిందని మనం చెప్పుకుంటాం చెప్పండి? ఈ రోజున ఆయన కరుణించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు. ఆయన కరుణించేంత వరకు మనం ఆయన తట్టు చూడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. మనం ఆయన వైపు విశ్వాసంతో, నమ్మకంతో చూడాలి. కానీ దాసుడు నమ్మకంగా పనిచేయాలి. రెండవదిగా దాసుడు జవాబుదారితనంతో పనిచేయాలి. మూడవదిగా దాసుడు దేవునికి, ప్రభువుకి మాత్రమే దాసుడై ఉండాలి తప్ప వేరొకరికి దాసుడుగా ఉండడానికి వీలు లేదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖనాల్లో లిఖించబడి మనకు తెలియచేస్తున్న అంశాలు. కాబట్టి పిల్లారా, మనం దేవుని చిత్తానుసారంగా పనిచేస్తూ, ఆయన పట్ల నమ్మకత్వంతో పనిచేస్తూ, ఆయన పట్ల జవాబుదారితనం కలిగి, ఆయనకు మాత్రమే, యేసు ప్రభుకు మాత్రమే దాసులుగా ఉండి మన ప్రతిఫలం కోసం దేవుడు కరుణించేంత వరకు ఆయన తట్టు చూద్దాం. అట్టి కృపతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్. ఈ సందేశం మీరు ఇష్టపడినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేసి మీరు వారిని బలపరచగలరు. ఫోన్ కాల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు ఎంగేజ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. అటువైపు
ఆన్సర్ చేయలేకపోతున్నాను, మీతో సరిగ్గా ఇంకా ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, కానీ మీరు అర్థం చేసుకుంటారని నా యొక్క విన్నపం. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ కీప్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్ ఆఫ్ గాడ్ అండ్ consider sharing this word to equip other brothers and sisters or saints in the universal church. Especially share this message to the Telugu audience, Telugu believers at any corner of this globe or entire world. Love you all. Blessings. God bless. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి మనం ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. సకల ఆశీర్వాదం రండి ఘనమైన స్థుతిస్తుంటే ప్రభాకి మధ్యాహ్నం కలిసి తండ్రి అయ్యా తండ్రి ప్రభా నీ దాస్ ద్వారా నీ స్వరాన్ని వినిపించవు తండ్రికి స్తోత్రాలు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాకు బలపరచవు తండ్రికి స్తోత్రాలు తండ్రి హల్లెలూయా ప్రభా మీరు మాకు యజమానుడు తండ్రి కేవలం నీ పట్ల ప్రభా మేము నమ్మకం కలిగి ఉండడానికి ప్రభా నీ కృప అట్టి కృపా ప్రభా మా అందరికి దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే తండ్రి ప్రభా మాకు ఇవ్వబడిన అయా ప్రభా బాధ్యత తండ్రి నీ పట్ల అయా తండ్రి అయా ఆ ప్రభా పని చేయడానికి నాకు నమ్మకం కలిగి నీ పని చేయడానికి ప్రభా గొప్ప హృదయాన్ని గొప్ప మనసున ప్రభా అందరికి సమకూర్చండి తండ్రి, దీవించండి తండ్రి. హల్లెలూయా దేవా ఈ వాక్యం జత మమ్మల్ని బలపరచండి అయా ప్రభా సంఘంలో జతపరచండి ప్రతి బిడ్డని ప్రభా అయా బలపరచండి వాక్యంలో స్థిరపరచండి అయా తండ్రి మీ దీవెనతో ప్రభా అయా దీవెనమైన హస్తంతో ప్రభా అని దీవించండి కరుణించండి తండ్రి. అసయా సంఘంలో జతపరచండి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబీకుని ప్రభా అయా తండ్రి వాక్యం ద్వారా ప్రభా దీవించండి బలపరచండి తండ్రి. అసయా అలాగే తండ్రి పచ్చరని దీవించండి. అలాగే ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది వాక్యం విన్నారా తండ్రి, వాళ్ళు బలపరచండి. అలాగే తండ్రి వాక్యం వాళ్ళ హృదయంలో ఉన్నట్టు ప్రభా వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో ప్రభా ఫలించుట్టుగా ప్రభా దీవించి ఆశీర్వాదించని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా పచ్చల ద్వారా అనేక మందిని దీవించండి అయా ప్రభా అనేక మందిని బలపరచండి ఆశీర్వాదించండి మీ రక్షణ మార్గంలోకి ప్రభా నడిపించండి అయా ప్రభా నీ కృపను మమ్మల్ని అందరినీ భద్రపరచండి. సమస్త మహిమకంతా ప్రభావం మార్పించుకుంటాం యేసు పరిశుద్ధంలో అడిగి నడిపించినాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, సమస్త ఆదరణ కలిగించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సమాధానం కూడిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించిన ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.